అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. 6. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. కొంతమంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి ధ్యానంలో కూర్చుంటారు. కానీ మనసు మాత్రము తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాత్ములు. వారు చేసేది మిథ్యాచారము, ధ్యానము కాదు. కేవలము బయట వాళ్ళు తాను ధ్యానం చేస్తున్నాను అని అనుకోవాలని కొంతమంది ధ్యానం చేస్తుంటారు. కానీ లోపల మనసుతో అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి మనసు భగవంతుని మీద నిలవదు. అటువంటి వారిది కృత్రిమ ధ్యానము. వారు మిథ్యాచారులు, మూఢాచారులు, డాంబికులు. ఇతరుల మెప్పు కోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. ఇంద్రియములు మనసుతో కూడి ఉన్నప్పుడే కర్మలు చేస్తూ ఉంటాయి. తమంతట తాము ఏమీ చేయలేవు. కాబట్టి కేవలము ఇంద్రియములను కట్టడి చేసినందువలన ప్రయోజనం లేదు. మనస్సును కూడా నిగ్రహించాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది. మనస్సును నిగ్రహించాలి అంటే ముందు మనం చేసే కర్మలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావన లేకుండా చేయాలి. అప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది. అలా కాకుండా కేవలము కాళ్ళు చేతులు కదలకుండా కూర్చుంటే, మనస్సును దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిస్తే అది మిథ్యాచారము, డంబాచారం అవుతుందే కానీ ధ్యానము కాదు. కొంతమంది ఉంటారు, మేము సన్యాసులము, సన్యాసం స్వీకరించాము అని అంటారు. కాషాయములను కడతారు. ఇంద్రియములను నిగ్రహించి ధ్యానం చేస్తున్నట్టు నటిస్తారు. తాము యోగులము అంటారు. కానీ వారు మనసు మాత్రము ప్రాపంచిక విషయములలో సంచరిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో భగవానుడు బాహ్య ఇంద్రియములను నిగ్రహించడమే కాదు, మనస్సు నిర్మలముగా ఉండడము, మనస్సును నిగ్రహించడం కూడా ప్రధానము అని చెప్పారు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 7వ శ్లోకంతో కలుసుకుందామండి.